మెడిసిన్ వాడుతున్నారా? లేదు, మెడిసిన్ లేదు సార్. మామూలుగా అన్న కూడా ఫోటో పెట్టి పంపించుకు అవుతుంది రే మరొక పెట్టా नहीं अना कोई रिस्क मगे अंत कोर बने करे हम सब मार स्प्राइट అందరికీ నమస్కారం అండి. నా పేరు జేసీ రమ్య. మేము జేసీఐ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము. జేసీఐ ఫుల్ ఫామ్ ఏంటి అంటే జూనియర్ ఛాంబర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండి. దీంట్లో 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు మధ్యలో ఉండే వాళ్ళందరూ ఉంటారండి. ఏంటి అంటే యువత లీడర్షిప్ క్వాలిటీస్ పెంచడానికి మా జేసీఐ సంస్థ ముందుకొస్తుందండి. అలానే ఇందులో ట్రైనర్స్ ఉంటారండి. ట్రైనర్స్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించడం, అలాగే కమ్యూనిటీ డెవలప్మెంట్ ఉంటుందండి. అందులో ఏంటి అంటే లేడీస్కి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ట్రైనింగ్స్ ఇప్పించడం, అలానే కొన్ని వివిధ వర్క్స్ కోసం చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుందండి. మా జేసీఐలో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కోసం ట్రైనింగ్ కూడా ఉంటుందండి. ఈరోజు ఏంటి అంటే February 14th అండి, వ్యాలంటైన్స్ డే కాకుండా మన కోసం బ్లాక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ బ్లాక్ డే కోసం అని చెప్పి ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నామండి. వాళ్ళకి డెడికేట్ చేస్తూ ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ ఆర్కే నగర్లో ఆల్రెడీ 22 యూనిట్స్ బ్లడ్ కలెక్ట్ చేశామండి. అలాగే మధ్యాహ్నం నుంచి అరకు వ్యాలీలో కూడా ఒక 15 యూనిట్స్ బ్లడ్ కలెక్ట్ చేశాము. దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మదర్పేట్ సెంటర్ విశాఖపట్నం నుంచి. సో ఈరోజు జేసీఐ వారి ఆధ్వర్యంలో మదర్పేట్ సెంటర్ తరఫున ఆర్కే ఫోరంలో అండ్ అరకులో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. టోటల్ అన్ని కలిసి 40 యూనిట్స్ అనే బ్లడ్ అనేది కండక్ట్ చేశాము ఈరోజు. సో ఈరోజు February 14th బ్లాక్ డే తరఫున బ్లడ్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. సో కాకుండా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల చాలా అపోహలు అనేవి ఉన్నాయండి. ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి అపోహలు ఉన్నాయి. అవన్నీ కూడా కరెక్ట్ కాదండి. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఇంకా ఆ డొనేట్ చేయడం పర్సన్కి చాలా మంచిది, ఆరోగ్యంగా ఉంటారు. చేయడం వల్ల ఫ్రీగా వాళ్ళకి అనేక రకాల వైరస్ టెస్ట్ అంటే HIV1, HIV2, HBsAg, HCV, EDRL, MP టెస్టులు అనేవి, మలేరియా టెస్టులు అనేవి ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో దట్ ఏంటంటే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసే వాళ్ళని కోరుతుంది ఏంటంటే ఈ అరకులో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి, బెనిఫిట్స్ గురించి అందరికీ కూడా తెలియజేసి వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా చేసినట్టుగా చేయమని చెప్పి నేను వాళ్ళని ఆశిస్తున్నాను. సో ఇది ముందుకు తీసుకెళ్ళడానికి చేసే వాళ్ళకి సహకారం అందిస్తాను కూడా తెలియజేస్తాను.